ఔషధ మొక్కల వినియోగాన్ని బాగా పెంచాలన్నమాట. ప్రపంచవ్యాప్తంగా సుమారు 70,000 జాతుల ఔషధ మొక్కలు వినియోగంలో ఉన్నట్లు అంచనా అన్నమాట. అయితే వీటికి తగిన ప్రాచుర్యం దక్కట్లేదు. జీవ వైవిధ్య నష్టము, సంప్రదాయ పరిజ్ఞాన వ్యవస్థలు కనుమరుగడం వల్ల శక్తివంతమైన ఔషధ మొక్కల్లో ఉండే స్వస్థత గుణాలు తెలియకుండా పోతున్నాయన్నమాట. బొటానికల్ సర్వే నివేదిక ప్రకారం భారత్లో 8,000కు పైగా జాతులు ఉన్నట్టు ఔషధ మొక్కలు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారన్నమాట. భారత్లోనే 8,000కు పైగా జాతులు ఉన్నాయన్నమాట ఔషధ మొక్కలు. అలాగే ప్రపంచవ్యాప్తంగా 70,000కు పైగా ఔషధ మొక్కలు ఉన్నాయి. ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల నివారణకు సంప్రదాయ ఔషధ మొక్కలు వినియోగించడం చాలా అదిగా వస్తుందన్నమాట. దేశంలోని అనేక చోట్ల ఔషధ మొక్కలు ఉపయోగించే చికిత్స విధానం తరతరాలుగా అనుసరిస్తున్నారు. మలబార్ తీర ప్రాంతంలో లభ్యమయ్యే ఔషధ మొక్కల గుణాల ఆధారంగా 17వ శతాబ్దంలోనే ఓల్టోస్ మలబారికస్ అనే గ్రంథాన్ని నాటిని డచ్ గవర్నర్ నేతృత్వంలో గ్రంథస్థం చేశారు. 17వ శతాబ్దంలోనే డచ్ గవర్నర్ నేతృత్వంలోని ఔషధ మొక్కల ఆధారంగా ఒక పుస్తకాన్ని రాశారన్నమాట. ఆధునిక కాలంలోని ఔషధ మొక్కలు వాటి వినియోగంపై విరిగా పరిశోధనలు జరుగుతున్నాయి. అటవీ జాతులు వారు అనాదిగా ఔషధ మొక్కలు వినియోగిస్తూ వాటి వెలుగులోకి తెస్తున్నారు. అండమాన్ నికోబార్లో ఉండే 4 తెగల వారు తమ ఆరోగ్య పరిరక్షణ మన దేశంలో మాత్రమే లభ్యమయ్యే 39 రకాల ఔషధ మొక్కలు వినియోగిస్తున్నారు. 2018 అధ్యయనం ప్రకారం వాటిలో 17 రకాల మొక్కలు వివిధ వ్యాధి నివారణగా ఎంతో ఉపయోగపడతా తెలిసింది. కేరళలోని వైనాడ్లోని ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ అనుబంధంగా సామాజిక వ్యవసాయ జీవవైద్య కేంద్రం దేశంలోని పలు తెగల వారు ఆరోగ్య అవసరాల కోసం అనుసరించి సంప్రదాయ విధానాలపై పరిశోధన సాగించారు. ఔషధ మొక్కలకు సంబంధించి పరిజ్ఞానం రాతపూర్వకంగా వారికి అందుబాటులో లేనప్పటికీ ఆయా తెగల్లో పెద్దలు చేసి చూపించడం ద్వారా తరతరాలు నేర్చుకున్నట్లు ఆయన గ్రహించారు. ఔషధ మొక్కల ద్వారా తయారయ్యే మందులు సురక్షితమైన, ఎంతవరకు పనిచేస్తాయి, అందులో శాస్త్రీయ నిరూపణ ప్రశ్నలు నేడు వినిపిస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. మొక్కలతో తయారయ్యే ఔషధాల్లో కల్తీ జరిగితే దాన్ని శాస్త్రీయంగా గుర్తించడం చాలా కష్టం. అటువంటి మందులను వినియోగించడం వల్ల వికారం తలెత్తడం మొదలు మూత్రపిండాల వంటి అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుందన్నమాట. మార్కెట్ పెరుగుతో నకిలీ మూలికలు పదార్థాలతో ఔషధం తయారు చేయడం ఎక్కువైపోతుంది. ఔషధ తయారీలో గోప్యతను పాటించడం వల్ల శాస్త్రీయత ఏమిటనేది పరీక్షించడానికి వీలు కాదు. వీటన్ని పనిలో తీసుకున్న ఆయుష్ విభాగం ఔషధ తయారీలో నాణ్యమైన ప్రమాణాలలో మార్గదర్శకాలను సూచించిందన్నమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం దేశంలో లభ్యమవుతున్న 25% ఔషధాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగానే ఔషధ మొక్కలు తయారైనవే. అత్యంత ఖరీదైన ఔషధ మొక్కలు భారత్లో లభ్యమవుతున్నాయి. దేశీయంగా అంతర్జాతీయంగా జరుగుతున్న వాణిజ్యంలోని 880 జాతుల ఔషధ మొక్కలు కూడా ఉన్నట్టు భారత దిగుమతుల బ్యాంకు అధ్యయనం చెప్పిందనమాట. వీటిలో 48 జాతుల ఉత్పత్తులు భారత్ నుంచి ఎగుమతి అవుతున్నాయన్నమాట. 48 జాతుల ఉత్పత్తులు భారత్ నుంచి ఎగుమతి అవుతున్నాయి. అలాగే 42 జాతుల ఉత్పత్తులు భారత్ దిగుమతి చేసుకుంటుంది. అభివృద్ధి చెందిన దేశాలు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో సంప్రదాయ మందులకు విశేష ఆదరణ లభిస్తుంది. 2050 నాటికి వర్ధమాన దేశాల్లోని 90% ప్రజలు వ్యాధుల నివారణకు ఔషధ మొక్కలు, మూలికలతో చేసిన చికిత్సపై ఆధారపడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుందన్నమాట. ఔషధ మొక్కల పెంపకము, పరిరక్షణ కోసం ఆయుష్ విభాగం కింద ఔషధ మొక్కల జాతీయ కార్యక్రమం చేపడుతుంది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటైన మెడిసినల్ ప్లాంట్ బోర్డులు దీని అమలును పర్యవేక్షిస్తున్నాయి. అశ్వగంధ, కలబంద, తులసి, చందనము, అడవినాభి, తిప్పతీగ వంటి ఔషధ మొక్కలు సాగును రాయితీ కల్పిస్తున్నారు. జ్ఞాపకశక్తి పెరుగుదల, మానసిక సమస్యల నివారణకు, చక్కెర వ్యాధి నియంత్రణకు అశ్వగంధను విరివిగా వినియోగిస్తున్నారు. ఇటువంటి మొక్కల సాగు మరింత ప్రోత్సహించడంతో పాటు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.